కాపాడండి. అమ్మాయిల జోలికెళ్తే బెయిల్ కూడా దొరకని అభయ నిర్భయ లాంటి కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. మీరు పద్మిని జాతి స్త్రీ అని మిమ్మల్ని చూడగానే నాకు అర్థమైంది. స్ట్రేంజ్. వీడు శంకిణీ జాతి స్త్రీని కూడా వదిలేలేడు. మూసుకోరా. ఎలా ఇవన్నీ తెలుసుకున్నారు చెప్పండి. మీరు నడిచేటప్పుడు మీ నుంచి జాస్మిన్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. పద్మిని జాతి స్త్రీ నుంచి ఎప్పుడూ ఇలా సుగంధం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్. ఇంకో విషయం చెప్తే మీరు కోపం తెచ్చుకుంటారు. నో నో, ఇంట్రెస్టింగ్. Really? చెప్పండి. Your soap Romantica from Italia and your body perfume David of Cool Blue. రే, అట్లీస్ట్ ఆ బ్రాండ్స్ పేర్లైనా మార్చరా. నా దగ్గర చెప్పింది ఆ సిటీస్ కాపీ కొట్టేస్తున్నావు. బ్రాండ్ పాద్దైన ఫిగర్ కొత్త కదమ్మా. అవునా అన్నే, మిమ్మల్ని మూసుకోమని చెప్పానా? ఇక మీ ఐస్ just like a fish and you're a perfect girl. You're smart. కానీ 9th అని డేట్ కూడా ఎలా చెప్పారు? That's very simple. ఓ ఐస్ చూశాను, కరెక్ట్ గా తగిలింది. Oh. And I am Krish. Shweta. And then see you. Catch you later. Bye bye. Come. You are amazing, my son. నీకు రాధాకృష్ణ అని పర్ఫెక్ట్ గా పేరు పెట్టాను. నువ్వు అనుకున్నది సాధించుకుంటావు. Go ahead. Bye bye. Bye bye. పడింది పిట్ట. వీడికింత పాము పెట్ట. ఇక్కడ ఎవరు లేరు. ఆ మోహన పెట్టరెట్ట. ఏంటి నీళ్ళ శబ్దం? కుక్క కాలెత్తి సెల్ ఫోన్ తడిపేస్తుందేమో. పెట్ డాగ్స్ ని స్టార్ హోటల్స్ లో అలౌ చేయరు. అయితే ఇది కుక్క కాదు, ఇంకేదో. ఇక్కడికి. అవతల నా సెల్లమ్మా. మనకు కావాల్సింది ఫోన్ కాదు, వాడు. నాకు ఇప్పుడు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. ఏం తడిపింది ఎవరన్నా? ఇక వినాల్సింది ఏమీ లేదు. ఆడికిచ్చిన 3 ఛాన్సుల్లో ఆల్రెడీ 2 తప్పులు పూర్తయిపోయి, ఆ ఒక్కటి పూర్తయిపోతే వాడి నుంచి మమ్మల్ని ఏ బ్రహ్మదేవుడు కాపాడలేడు. మా నుంచి వాడిని ఏ బ్రహ్మదేవుడు కాపాడలేడు. అంతేరా. చూసింది చాలు, పద. వస్తున్నా. Hey, Krish, you did it, ra. Actually, Dad. Come on, Krish. Mom? Uncle? Hi. Hi, Auntie. Hi. Mom? What a surprise. Hi, Uncle. How are you? Hi, Krish. How are you, Auntie? Fine. ఏంటి ఇంత సర్ప్రైజ్? క్రిష్, నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అదిగో. హాయ్. 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 వాట్ శ్వేత, ఎలా ఉన్నాడు నా సుపుత్రుడు? సూపర్ అంకుల్. క్రిష్ తో ఉంటే లైఫ్ మొత్తం థ్రిల్సే. ఏంటలా చూస్తున్నావు? 10 minutes టైం ఇచ్చింది నీకు కాదు, తనకిచ్చాను. ఏమ్మా, నా కొడుకు నిన్ను 10 minutes లో ఇంప్రెస్ చేస్తానని అంటే నో, నెవర్. నేను అందరిలాంటి అమ్మాయిని కాను. 10 minutes కాదు, 10 days అయినా సరే నన్ను ఎవరూ అంత ఈజీగా ఇంప్రెస్ చేయలేరు అన్నావు. మరి ఇప్పుడేమంటావు? ఓడిపోయానని ఒప్పుకుంటావా? కొన్నిసార్లు ఓడిపోవడం కూడా హ్యాపీగానే ఉంటుంది అంకుల్. అంటే నువ్వు ఓ సారీ క్రిష్, షీ శ్వేత. శ్వేత, మై డాటర్. అంకుల్, మీ డాటరా? డాడ్, మీరు మరీ నన్ను ఇంత దారుణంగా ఫోన్లు చేస్తారనుకోలేదు. ఇందులో మీ డాడీ తప్పేం లేదు క్రిష్.
ఈ ప్లాన్ లో మా అందరి హస్తం ఉంది. మ్మ్. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికే మేమంతా కలిసి ఇలా ప్లాన్ చేశాం. నీ టాలెంట్ కి మెచ్చుకోవాలో ఈ టాలెంట్ చూసి టెన్షన్ పడాలో నాకేం అర్థం కావట్లేదు. ఓ ఎనీవే, ఎలా ఉన్నాయి ఈ వెరైటీ పెళ్లి చూపులు? పెళ్లి చూపులా? మ్మ్. ఎక్స్క్యూజ్ మీ, మామ్ డాడ్, పెళ్లి చూపులేంటి? మ్మ్. మీ మమ్మీ నీకోసం ఏరి కోరి శ్వేతని సెలెక్ట్ చేసిందో. ఇద్దరిది సేమ్ ప్రొఫెషన్ కాబట్టి మీ కాంబినేషన్ బాగా మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాం. అయినా నాకు ఇప్పుడే పెళ్ళింటి డాడ్. ఇప్పుడంటే ఇప్పుడే చేస్తామా? సిల్లీ బాయ్. మాకు కొంచెం టైం కావాలి కదా. టేక్ యువర్ ఓన్ టైం క్రిష్. సారీ అంకుల్, నా కెరియర్లో నేను చాలా సీరియస్గా ఉన్నాను. ఇప్పుడే నాకు పెళ్ళేంటి? ఓకే ఓకే, డోంట్ వరీ క్రేష్. ఎలాగూ ఒకరికొకరు నచ్చారు కాబట్టి టైం తీసుకుందాం. కానీ ఒక చిన్న ప్రపోజల్. ఏంటది? అంకుల్ ఎప్పటి నుంచో శ్వేతని బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు. శ్వేతని మన కంపెనీలో బిజినెస్ పార్ట్నర్ గా జాయిన్ చేద్దాం. ఓకే డాడ్, మీరు మరీ నాకు ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఇస్తున్నారు కదా. ఐ డోంట్ మైండ్, బట్ పెళ్లి ప్రపోజల్ మాత్రం. అది నాకు వదిలే బాస్, నేను చూసుకుంటాను. లివ్ ఇట్. ఓకే ఓకే, ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇలా కాదు, సెలబ్రేట్ చేసుకుందాం. Come on, come on, come on, Raj. Come on, Krish. ఏంటి రావడం లేదా? లేదు, నాకు ఆఫీస్లో పనుంది. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు నువ్వు రా. అయ్యో, ఏంటిది నాన్నా? నా వృత్తి అటకెక్కిందమ్మా. ఎందుకని? నా నమ్మకం కొండెక్కింది కాబట్టి. ఈ సంగతి తెలిస్తే వదిన నీ మీద ఎగురుతుందేమో. ఎగరటమే పనిగా పెట్టుకున్న వాళ్ళు సంపాదించినా ఎగురుతూనే ఉంటారు, సంపాదించకపోయినా ఎగురుతూనే ఉంటారు. దశరథ రామయ్య గారు, దశరథ రామయ్య గారు. వస్తున్నానండి. ఓ మీరా, రండి కూర్చోండి. అమ్మా, కాఫీ తీసుకురామ్మా. అలాగే నాన్న. చెప్పండి. శ్రీరామ్ గారు గుడికొచ్చి అకౌంట్స్ చూస్తున్నారు, మీతో ఏదో మాట్లాడాలంట, రమ్మన్నారు. నేను గుడికేమీ బాగిపడలేదే. దేవుడే నాకు బాగిపడ్డాడు. ఏమైందండి? స్తంభం జీవనాధారం స్తంభించిపోయింది. నా కూతురుకు వచ్చిన ఉద్యోగం పోయింది. అందుకే నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. వాళ్ళకి ఎంత సేవ చేసినా లాభం లేదని అర్థమైపోయిందండి. అయ్యో, అవేం మాట్లాడండి. ఇప్పుడు కొత్త విగ్రహాలు తెప్పిస్తున్నారండి, మీరే రంగులు వేయాలని శ్రీరామ్ గారు చెప్తున్నారు. నేను రంగులేసి రాతి బొమ్మను దేవతను చేస్తే ఎందరో భక్తులు మోసపోయి ముడుపులు కట్టి పూజలు చేస్తున్నారు. ఆ పాపం నాకెందుకు? అందుకే ఈ వృత్తి మానేయాలనుకుంటున్నాను. ఇటివ్వండి. దశరథ రామయ్య గారు, మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? మాట్లాడడానికి ఏమీ లేదండి. మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం. దయచేసి బయలుదేరండి. అలాగే వెళ్ళొస్తానమ్మా. తప్పు నాన్న. దేవుడు నువ్వు రంగులేసే బొమ్మల్లో లేడు, నువ్వు చేసే పనిలో ఉన్నాడు. నీకు తిండి పెట్టేది నీ వృత్తే నాన్న. దేవుడి మీద కోపంతో నీ పని నువ్వు మానేస్తే ఎలా? కన్న కూతురు కూడా కడుపు నిండా తిండి పెట్టలేని బేద పని నాది. నన్ను నేను గౌరవించుకోవటానికి, పోషించుకోవటానికి కూడా పనికిరాని విద్యమ్మ నాది. ఉంటే ఎంత, పోతే ఎంత? అక్కరకు రాని చుట్టంలా ఇక్కడే పడి ఉంటాను తప్ప మొక్కిన వరమిని ఆ వేలుపులకు మాత్రం సేవలు చెయ్యను. నాకు ఉద్యోగం పోయిందన్న బాధతో నువ్వు పని మానేస్తే ఈ ఇంట్లో మనిద్దరి పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించు. నువ్వు కూడా సంపాదించడం మానేస్తే మనిద్దరిని వదిన బయటకు గంటేస్తుంది. నాన్నా, నేను తోడుగా వస్తానుగా. ఇంట్లో ఉంటే చికాగ్గా ఉంది.
ప్లీజ్ నాన్న రా వెళ్దాం ప్లీజ్. అలాగేనమ్మా. నేను వెళ్ళి బ్యాగ్ తీసుకొస్తాను. ఎక్కడికి? ఇల్లొదిలి వెళ్ళిపోతున్నారా? గుడికెళ్తున్నాం వదినా. ఇవాళ ఏ వారం? శుక్రవారం తల్లి. అయితే ఇవాళ గుళ్ళో పులిహోర దద్దోజనం పెడతారు. ఇద్దరు అక్కడే కడుపు నిండా తినేసిరండి. ఎందుకే నాన్న నిన్ను పని మానేయద్దు అంది. పద. జాగ్రత్తగా చేయండి. అలాగేనండి. మాట రాకూడదు. అలాగే సార్. అకౌంట్స్ చూపించండి. సార్ పెయింట్ వేసే అతను వచ్చాడు సార్. వచ్చారా? అవునండి. రమ్మనండి. రామయ్య. వస్తున్నా సార్. ఇదేంటి పెయింట్ వేయడం సగంలోనే ఆపేశారు? ఈయనేనండి మన పెయింటర్ ధ్వజస్తంభం దశరథ రామయ్య గారు. నమస్తే సార్. ఏం జరిగిందండి? పని మధ్యలోనే వదిలేస్తున్నారంట? దేవుడు కూడా మమ్మల్ని మధ్యలోనే వదిలేశాడు సార్. ఏమైందండి? ఏమీ లేదు సార్. కుంచె పట్టుకున్న చేతులతో జోలె పట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. నా కూతురికి ఉద్యోగం వస్తే నా కష్టాలు తీరిపోతాయని ఆశపడ్డాను. కాని దానికి ఉద్యోగం దొరికినట్టే దొరికి చేజారిపోయింది. అందుకే దేవుడి మీద నమ్మకం పోయి పని మానేయాలనుకుంటున్నాను. ఇంతకీ మీ అమ్మాయి ఏం పని చేస్తుంది? టైలరింగ్ చేస్తుంది. బట్టలు చాలా బాగా కుడుతుంది. కానీ మంచి అవకాశం దొరకట్లేదు సార్. మీరేం బాధపడకండి. ఉద్యోగం నేనిప్పిస్తాను. మీ అమ్మాయిని రమ్మని చెప్పండి. వచ్చింది సార్. ఇక్కడ దాకా నా వెంటే వచ్చింది. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఏమండి ఒకసారి మా అమ్మాయిని వెతుకుతారా? మీనాక్షి, అమ్మ మీనాక్షి, మీ నాన్నకలా నీకబ్బిందా? ఇలా అసంపూర్ణంగా ఉంటే చూస్తూ ఉండలేనండి. చాలా బాగా వేశావమ్మా. రామ్మా, నాన్నగారు పిలుస్తున్నారు. పదండి. పదమ్మా. రామ్మా. మా అమ్మాయి మీనాక్షి సార్. హలో అండి. నమస్కారం అండి. నమస్తే. మీ ఉద్యోగం ఎలా పోయింది? మొదటి రోజే లేటుగా వెళ్ళానని రావద్దన్నారు సార్. మరి మొదటి రోజే లేట్గా వెళ్తే ఎవరైనా ఎలా ఊరుకుంటారు? సరే, ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చింది? అల్లికా డిజైన్స్ లో సార్. ఏంటి? అల్లికా డిజైన్స్ లో టైలరింగ్ సెక్షన్ లో వచ్చింది సార్. మీరిక దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మొచ్చు ధ్వజస్తంభం గారు. సార్, పోయిన మీ నమ్మకాన్ని నిలబెట్టడానికే ఆ దేవుడు మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నాడు. అల్లికా డిజైన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో నేను ఒకడిని. రేపు ఆఫీస్కి వచ్చి కలవండి. మీ ఉద్యోగం ఎక్కడికి పోదు. నిజంగా? చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి, మరేం పర్వాలేదు. మీరు ఇక్కడి నుంచి పెయింటింగ్ చేయడం మానొద్దు. లేదు సార్. నా చేతుల్లో సత్తు ఉన్నంతకాలం భగవంతుని సేవలోనే గడిపేస్తాను సార్. కానీ ఒక చిన్న కరెక్షన్. కరెక్షన్ అంటే పెయింటింగ్లో కాదు, ప్రెజెంటెడ్ బై అని మన చైర్మన్ పేరు వేశారు కదా, అది వద్దండి. భగవంతునికి మనం ఏమి ఇవ్వగలమండి? ఆయన మనకిచ్చిన దాంట్లోంచే మనం కొంత ఇస్తున్నాం. అది తీసేయండి. సరే సార్. రేయ్, అది బిల్డింగ్ రా, బాడీ బిల్డింగ్ ఏం జరగట్లేదు అక్కడ. నువ్వు మురిసిపోవడానికి. ఈ బిల్డింగ్ మంచి బాడీ బిల్డర్ లా ఉంది. ఎంత టెంప్టింగ్ గా ఉందో చూడు. ప్యాలెస్ ఈ రేంజ్ లో ఉందంటే మనకొచ్చే కాంట్రాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
డోంట్ వరీ బాస్, ఈ ఆర్డర్ ఖచ్చితంగా మనదే. వెడ్డింగ్ డ్రెస్ డిజైన్ నేను చేసినంత యూనిక్ గా ఏ మగాడు చేయలేడు తెలుసా? అవును, నువ్వు చేసే పనులు ఏ మగాడు చేయలేడు అండ్ ఏ ఆడది చేయలేదు. చూడండి, ముందు మల్లీశ్వరి టేస్ట్ ఏంటో తెలుసుకుంటే ఎలాగోలా కన్విన్స్ చేయొచ్చు. పదండి. ఎస్ బాస్. వాట్? హాయ్ క్రిష్. హలో. ఏంటి వెడ్డింగ్ ఆర్డర్ కోసం వచ్చావా? అబ్సల్యూట్లీ. సో సారీ, యు ఆర్ టూ లేట్. ఇప్పుడే నా ఆర్డర్ ఓకే అయింది. కాంగ్రాట్స్ మ్యాన్, ఆల్ ది బెస్ట్. ఏంటి డిసప్పాయింట్ అయ్యావా? డిసప్పాయింట్ నేను అవ్వను, డిసప్పాయింట్ నేను చెయ్యను. ఐఎమ్ ఆల్వేస్ పాజిటివ్. అవునవును, చాలా మంది మోడల్స్ నీ గురించి ఈ మాటే చెప్తుంటారు. ఓకే, సీ యూ. కమ్. స్టూపిడ్ ఫెలో, ఏం చూపించచ్చాడో ఏంటో. మనం కొంచెం ముందొచ్చుంటే బాగుండేది బాస్. ముందొచ్చామా వెనకొచ్చామా దట్స్ నాట్ ఇంపార్టెంట్. వచ్చిన పని సాధించామా లేదా, దట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు నో ఛాన్స్ కదా బాస్. ఛాన్స్ ఇప్పటికీ ఉంది. అక్కడ అమ్మాయి, ఇక్కడ మన బాస్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? జస్ట్ వెయిట్ అండ్ వాచ్. చునియా, నువ్వు ఇక్కడే ఉండు. బాస్. హే, ఒక అమ్మాయిని కనెక్ట్ చేసేటప్పుడు ఇంకో అమ్మాయి పక్కన ఉండకూడదు. గాట్ ఇట్ రైట్? మరి విజయ్ ఉండొచ్చా సార్? ఏయ్ చంపుతా. జస్ట్ బిహేవ్. నువ్వు పద, నువ్వు ఉండు. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ. సారీ బాస్, ఎందుకురా? పొద్దుటి నుంచి మీకు ఫ్లవరే ఇవ్వలేదు. ఇప్పుడు ఇది అవసరమా? ప్లీజ్. అదిగో అన్నయ్య తమ్ముడు ఆడొచ్చాడు. చెప్పండి. హలో బాస్, వీళ్ళిద్దరికిద్దరు మంచి కసక్కులా ఉన్నారు. సర్వెంట్స్ రా. సర్వెంట్స్ అయితే విషయం ఉండ. జమీందార్ గారిని కలవాలి. జమీందార్ గారు వస్తారు, మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. ఎవరు మీరు? హలో సార్, నేను. మీరు కాదు, మీరు చెప్పండి. ఓ, ఆలోచించుకోండి, మీరు చెప్పండి. సార్ యాక్చువల్లీ మేము. సార్ మమ్మల్ని ఫస్ట్ అడిగారు, మేము చెప్తాం సార్. మేమే చెప్తాం. అవునవును. అంటే మీ ఇంట్లో వంటోళ్ళు వాంతులు చేసుకుని హాస్పిటల్ పాలైపోయారు సార్, అందుకని మేము వచ్చాం. హాస్పిటల్? మై గాడ్, ఏ హాస్పిటల్? హాస్పిటల్ సార్. ఇప్పుడు మీరు వాళ్ళని అడగండి. మీరు చెప్పండి. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మేము పైకి వచ్చి. వినపడుతోంది, చెప్పండి. బాస్ లెట్స్ గో. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే. హలో సార్, నేను రాధాకృష్ణ వనమాలి, అలీకా డిజైన్స్ నుంచి వచ్చాను. ఇతను నా డిజైనర్ సార్. చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్. మీరు పెళ్లి బట్టల ఆర్డర్ కోసం వచ్చినట్టున్నారు. యు అబ్సల్యూట్లీ రైట్ సార్, యు గాట్ మై పాయింట్. బట్ బయట తెలిసిపోయింది సార్, మీ ఆర్డర్ వేరొక కంపెనీ సొంతం చేసుకుందని. ఆర్డర్ ఆల్రెడీ ఇవాళే ఫైనలైజ్ అయిపోయింది, మీరు వెళ్ళి రావచ్చు. సార్ ఎక్స్క్యూజ్ బాస్, ఐ హేట్ హిమ్. ఆయనకి ఏం ఎక్కువ మీకేం తక్కువ చెప్పండి, వెళ్ళిపోదాం పదండి. రేయ్, మ్యాటర్ మనకెక్కువ ఆయనకి తక్కువ అనేది కాదురా. మనకు కావాల్సింది తాత కాదు, బేబీ. బేబీ, నువ్వు ఫోకస్ కేరవద్దు. సార్ ఒక హెల్ప్ చేయండి, వీడిని పట్టుకోండి. థ్యాంక్ యూ, నేనే పట్టుకుంటా. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మళ్ళీ ఏమిటి? ఏం లేదు సార్,
ఎన్నో డిజైన్స్ ని కాదన్నారంటే మిస్ మల్లీశ్వరి గారికి డిజైన్స్ మీద లేటెస్ట్ ట్రెండ్స్ మీద బాగా నాలెడ్జ్ ఉందన్నమాట. అలాంటి పర్సన్ ని ఒకసారి కలవాలనుంది సార్. దానివల్ల లాభం ఏంటి? లాభం డబ్బు రూపంలో, ఆర్డర్ రూపంలో కాదు సార్. జస్ట్ నాలెడ్జ్ అండ్ జస్ట్ సర్వే సార్. మిస్ మల్లీశ్వరి గారి థాట్స్, ఐ మీన్ యంగ్ జనరేషన్, బ్యూటిఫుల్ పీపుల్ థాట్స్, అదంతా నా కంపెనీకి హెల్ప్ అవుతుంది సార్. నా మనవరాలి తెలివితేటలు మీకు ఉపయోగపడతాయి అంటే అలాగే. ఏదైనా ట్విస్ట్ ఇవ్వు. మీనాక్షి ఎవరు బాబు? నాకేం తెలుసు? రేయ్, నిన్ను కలవడానికే వచ్చిందట. నాన్న అమ్మాయి బాగుంటుందా?